టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మేము ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు. నాకు అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద. నేను నేరుగా ఢిల్లీకి వెళ్ళాను ప్రమాణ స్వీకారం అప్పుడు. నేను ఒకటే ఆ రోజున్న వెంకయ్యనాయుడు గారిని, అదేమో రాజ్నాథ్ సింగ్ గారిని, ప్రధానమంత్రి గారిని ఒకటే కోరాను. మీరు ఇప్పుడు కానీ ఈ మండలాలు మాకు ఇవ్వకపోతే మళ్ళీ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆ మండలాలు ఇవ్వాలంటే మీరు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి వాళ్ళు ఒప్పుకుంటేనే మీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది. చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇప్పుడే ఇవ్వాలని అంటే ఆ రోజు ప్రధానమంత్రి ఒక ఆర్డినెన్స్ ద్వారా ల్యాండ్స్ మనకి ఇచ్చి తర్వాత చట్టం చేశారు. ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ఉంటే పర్సనల్ గా రాజనాథ్ సింగ్ వీళ్ళంతా వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేసి ఎల్లుండో ఎప్పుడో మీరు గుర్తుపెట్టుకో, చరిత్రలో కేబినెట్ మీటింగ్ ఎప్పుడు పెడతారంటే పెట్టి ఫస్ట్ ప్రమాణ స్వీకారం ఎంపీలు జరగాలి. ఎంపీల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే రెగ్యులర్ బిజినెస్ కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాంటి సమయంలో ఆర్డినెన్స్ ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాన్ని సమన్ చేసే పరిస్థితికి వచ్చారు. అంత ప్రాధాన్యత తీసుకొచ్చాం కాబట్టి ప్రధాన అడ్డంకైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఈ మండలాలు రావడం కానీ మనకు జరిగి తేరా వరకు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. తర్వాత నేను ప్రధానమంత్రి గారికి లెటర్ ఇచ్చిన తర్వాత ఆయన నీతి ఆయోగ్ పంపిస్తే నీతి ఆయోగ్ ఒక రికమెండ్ చేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితేనే చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఉండే ప్రాజెక్ట్స్ సరిగా జరగడం లేదు కాబట్టి ఇది రాష్ట్రానికే అప్పచెప్తే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, వాళ్ళకే ఇద్దామని వారు చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే మరిగా 15/3/2017లో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఇరిగేషన్ కాంపోనెంట్ 100% మేమే భరిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ అన్నప్పుడు ఆనాటి ఇరిగేషన్ కాంపోనెంట్ ఏంటి? అప్ టు రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ విశాఖపట్నం వరకు వెళ్తుంది. నేను ఆ రోజు మంత్రిని గారిని అడిగాను, నాకు శ్రీకాకుళం వరకు కావాలి, అక్కడ వరకు మీరు ఇవ్వంటే కాదు, కుదరదు, మేము ఇవ్వలేం, అది మీరు మీ డబ్బులతో పెట్టుకొని చాలా స్పష్టంగా రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండోది పవర్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చినప్పుడు మీరు మేమే పెట్టమంటే పెడతాం, పెట్టినప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, మేము అనుకున్న రాష్ట్రాలకు షేర్ ప్రకారం మీకు కూడా షేర్ ఇస్తాం తప్ప డెడికేటెడ్ ఇవ్వమంటే కాదు, మాకు ఐడియల్ కావాలి, దీనివల్ల లాభాలు ఉంటాయి భవిష్యత్తులో, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేమే దీన్ని నిర్వహిస్తామని చాలా స్పష్టంగా చెప్తే అయితే ఆ కాంపోనెంట్ మీరే పెట్టుకోమన్నప్పుడు మేమే పెట్టుకుంటామని చెప్పాం. ఈ విధంగా ఆ ప్రాజెక్ట్ ని మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన ఇటీవల 21/4/2020లో కూడా రమేష్ చంద్ర అనే ఒక వ్యక్తి వాట్ ఈజ్ ఇరిగేషన్ కాంపోనెంట్ అని అడిగితే ల్యాండ్ ఎక్విజిషన్, R&R అన్ని కలిసి వస్తాయని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక పక్కన నేను 25/6/2018 కూడా ఆనాటి మంత్రి గడ్కరీకి లెటర్ రాసినప్పుడు 57,940 కోట్ల రూపాయలు సవరించిన అంచనాలు అవుతాయి, దాన్ని ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కానీ వీళ్ళందరూ కూడా టీఏసీ కోసం మమ్మల్ని చాలా ఇది పెడితే అట్ వన్ స్టేజ్ దగ్గర 1,00,000 డాక్యుమెంట్స్ పంపించాం. కారణం నేను ఒకటే చెప్పాను మన ఆఫీసర్లకు అందరికీ, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు అక్కడే ఉండండి, ఎంత ఇన్ఫర్మేషన్ కావాలని తీసుకెళ్ళండి, డిపార్ట్మెంట్ అక్కడే కూర్చొని మీరు కంప్లీట్ చేసే వరకు రావద్దని చెప్తే ఫిబ్రవరి 2019లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ద్వారా 55,548 కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ ఆమోదించారు. మీరందరికీ ఇది ఐడియా ఉంటుంది. 2 సార్లు విజయసాయి రెడ్డి అడిగాడు, ఇదే మాట చెప్పారు. కేవీపీ అడిగాడు, ఇదే మాట చెప్పారు. అదే మరి పెంటపాటి పుల్లారావు ఢిల్లీలో ఇదేస్తే అందులో కూడా చాలా స్పష్టంగా 55,548.87 కోట్ల రూపాయలు మేము ఆమోదించామని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చింది.
ఈ విధంగా మనం ఒక పక్కన చూస్తా ఉంటే ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రాజెక్ట్ ని చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి అనే విధంగా మనం ముందుకు పోయి ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా పూర్తయితే వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే చాలా దారుణంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళకు లేదు. వీళ్ళు ఎంత సమయమైనా ఏదో చిల్లర రాజకీయాలు చేయాలి, అవగాహన లేని రాజకీయాలు చేయాలి, ఇలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే సైలెంట్ ఫ్యూచర్స్ అవి నేను ఇంత ముందు చెప్పినట్టు ఈవెంట్స్ అన్ని చెప్పాను. ఈ ఈవెంట్స్ లో ఇంకొక పక్కన 141వ టెక్నికల్ మీటింగ్ కు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అనలైజ్ చేసినప్పుడు ఒక రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు 1941 నుంచి కన్సిడరేషన్ లో ఉంది. వర్క్ స్టార్ట్ అయింది 2005లో స్టార్ట్ అయినాయి. అదే మాదిరిగా నేషనల్ స్టేటస్ వచ్చింది 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ లో. ఒక మూమెంటం గెయిన్ అయింది 2015 నుంచి గెయిన్ అయింది. ఆ రోజుటికి 66% వర్కులు పూర్తయినాయి చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తా ఉంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ లో మొత్తం లెవెల్స్ కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ యాజ్ ఆన్ టుడే ఆన్ గోయింగ్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్ట్ లేదు. నేను చాలా దీని గురించి ఏ విధంగా ఫౌండేషన్ డీటెయిల్స్ వస్తున్నాయి, హైట్స్ ఏ విధంగా పెరుగుతాయి, ఫోర్స్ ఎంత వస్తుంది, గేట్స్ ఏ విధంగా స్పెషల్ గేట్స్ ఉన్నాయి, అవన్నీ విషయాలు కూడా ఎప్పటికప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేట్స్ కూడా ఈ సైలెంట్ ఫీచర్స్ లో ఫుల్ రిజర్వాయర్ 45.72 FT, దట్ మీన్స్ ప్లస్ 150 FT అని, అదే మాదిరిగా మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 41.1 అని. ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ ఉన్నాయి. క్లియరెన్సెస్ కూడా స్టేట్ క్లియరెన్స్ ఫ్రమ్ MOEF 2005 సెప్టెంబర్లో అయితే, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఫ్రమ్ MOWR ఫర్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఫిబ్రవరి 2017లో ఇస్తే 16/2017లో ఏదైతే TAC మొత్తం ఇది ఉంటే 2019లో మనకు ఆ క్లియరెన్స్ కూడా వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు ఎక్స్పెండిచర్ ఒకసారి చూసినప్పుడు ఏదైతే ఫిబ్రవరి 10th 2019 68.17% అయిందన్నారు. తర్వాత 3-4 నెలల్లో ఇంకా 1 or 2% వేస్తే 70% వరకు అయ్యింది. ఇది కాకుండా ఇంకో పక్క వేరియేషన్స్, ఇప్పుడు మిత్రులు అడిగారు వేరియేషన్స్ ఎందుకు వచ్చాయని. ఆ వేరియేషన్స్ చూస్తే మొత్తం ప్రాజెక్ట్ లో డిఫరెంట్ టైమ్స్ లో దీన్ని అనలైజ్ చేశారు. ఎందుకంటే టైం టు టైం అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి. కాస్ట్ పెరుగుతుంది, ల్యాండ్ ఎక్వేషన్ పెరుగుతుంది, R&R ప్యాకేజీలు పెరుగుతాయి, ఆ ప్రజెంట్ ప్రైసెస్ గురించి పెరుగుతూ ఉంటాయి. ఇందులో మొత్తం మీరు ఒకసారి చూస్తే దీంట్లో ఏ విధంగా పెరిగిందని ల్యాండ్ విషయంలో 2010-11కి 2,937 కోట్లుంటే ఇది 33,187 కోట్లు అయింది. అంటే 30,249 కోట్లు అంటే 77% పెరిగింది. ఒక్క ల్యాండ్ ఎక్విజిషన్, R&R ఈ రెండు కూడా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2013లో తీసుకొచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఈ ఒక్క దాంట్లోనే 77% అంటే 30,249 కోట్ల రూపాయలు పెరిగింది. వర్క్స్ విషయంలో 7,696 కోట్లుంటే 16,023 కోట్లు పెరిగింది.
అంటే ఇది 21% పెరిగింది. మిగిలినటన్ని కూడా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నిన్న కేబినెట్ లో కూడా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ కేబినెట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ కేబినెట్ లో చాలా స్పష్టంగా ఇది 15 మార్చి 2017 అందులో పాయింట్ 2 funding of 100% of the remaining cost of the irrigation component only. Irrigation component 2 plus power component only. Of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on the date. Irrigation component on the date అది మనం నదుల అనుసంధానం చేయాలనుకున్నాం. They said మీ డబ్బులతో ఖర్చు పెట్టుకోమన్నారు. Andhra Pradesh government will execute the project on behalf of Government of India. However, the overall coordination, quality control, design issues, monitoring, clearances related issues, etc. are to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development and Ganga Regeneration. The Polavaram Project Authority will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance, అదే TAC. ఇలాంటి ఉంటే అవన్నీ చదవకుండా వీళ్ళకు ఒక ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మీరు ఇంకొక పక్కన చూస్తే నితిన్ గడ్కరీకి ఒక లెటర్ నేను రాసినప్పుడు చాలా స్పష్టంగా నేను ఆ లెటర్ రాశానని. ఇది రాసింది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 25 జూన్ 2018. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ అన్ని గురించి చెప్తూ మీకు కూడా పంపిస్తాను కాపీ. ప్రజలకు కూడా మీరు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 5-6 పాయింట్లు నేను మాట్లాడినప్పుడు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైడ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లెటర్ డేటెడ్ 13/9/2016 communicated that it will provide 100% funding of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on the date. Accordingly, the revised cost estimation of the project for the balance quantities as on 1/4/2014 13/14 price level has been furnished for 57,940.86 crores to CWC on 5/1/2018 and is under scrutiny. Replies to the observations of CWC have been furnished by the project authorities. I request your kind intervention to expedite the approval of the revised cost estimates of the project on priority. అని పెట్టి కొన్ని డిమాండ్స్ కూడా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. దీనికి డబ్బులు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము నబార్డ్ ద్వారా ఇప్పిస్తామంటే అవన్నీ కూడా మీరు ఇమ్మీడియట్ గా ఇస్తే మేము వర్క్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. లాస్ట్ లో మరి ది ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్స్ వర్క్స్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్ pari passu with the construction of Polavaram project so as to derive early benefit of the project. In order to complete the land acquisition, rehabilitation and resettlement works as per schedule, sufficient funds are to be made available to the project by Government of India as a special case. A delay in providing required funds will seriously hamper the project pace of activities in respect of works, land acquisition and R&R. అని పెట్టి లాస్ట్ లో సమ్మింగ్ అప్ లో reimburse balance irrigation component available within the approval cost of RCE 2010-11 4,031.27 crores. Direct the concerned authorities to expedite the approval of RCE of the project 2013-14 price level. Permit release of funds to an extent of 10,000 crores pending approval of the RCE of 13-14, duly clearing the balance reimbursement dues of 1504 crores. ఇది రాసి
తర్వాత టిఏసి వచ్చింది, ఇరిగేషన్ వాటర్. ఇవాళతో దుబ్బాక